ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్, రైతు బంధు అంటే కేసీఆర్. స్థానిక ఓట్ల కోసమే కాంగ్రెస్ రైతు భరోసా. మేం నాట్లప్పుడు ఇస్తే వాళ్ళు ఓట్లప్పుడు ఇస్తున్నారు. హస్తం పాలనలో పెరిగిన రైతు, విద్యార్థి, చేనేత కార్మికుల మరణాలు. ప్రభుత్వంపై పోరాటానికి నల్లగొండ నాంది పలకాలి. రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది కథ. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్, దాన్ని ఎవరైనా కాదని లేరు. అది కాంగ్రెస్ పార్టీ హయాం లోపల పేదలకు, నిరుపేదలకు కార్పొరేట్ వైద్యము అందదు అన్నటువంటి ఆ ఆలోచన నుంచి ఖచ్చితంగా పేదలు కూడా కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చిండు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇప్పటికీ ఎప్పటికీ దాన్ని ఎవ్వరు కూడా చేరిపోయలేనటువంటి వాస్తవం. ఇక రైతు బంధు అంటే కేసీఆర్ వాస్తవమే. వేల ఎకరాలకు పడవబడ్డ భూములకు ప్రజాధనాన్ని అప్పనంగా అప్పచెప్పిన కేసీఆర్ను రైతు బంధు పేరుతోటి ఇవ్వను మర్చిపోలేరు. ఇదంతా తెలిసిన ముచ్చట. ఇది స్థానిక ఓట్ల కోసమే కాంగ్రెస్ రైతు భరోసా. ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ గత 13 నెలలుగా ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వస్తున్నది. మీరు ఏది చిన్న పామును కూడా పెద్ద కట్టెతోటి చంపేది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనిని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏ మీడియా లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఏ మీడియా లేదు, అధికారంలో లేనప్పుడు కూడా ఏ మీడియా లేదు. మీరు అప్పుడు పిఆర్ స్టంట్లే చేసిర్రు, ఇప్పుడు కూడా పిఆర్ స్టంట్లే చేసిర్రు. ఇలా కేటీఆర్ బండి మీద పోతా అంటే చిన్నపిల్లలు సైతం గుర్తుపడుతున్నారని చెప్పేసి ఆ రింగ్ రోడ్డు మీద ఓ పిఆర్ స్టంట్ చేసిర్రు. మొన్ననేమో అమ్మాయి రోడ్ అవతల పక్క ఉన్నది, యువతల పక్కకు వచ్చి ఆయనను చూసి గుర్తుపట్టి సెల్ఫీ దిగినట్టు ఓ పిఆర్ స్టంట్ చేసిర్రు. అన్ని లాజిక్ లేనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు రామన్న. ఇక అట్లనే ఇక చూడు, రైతు ఏది నాట్లప్పుడు మేము ఇచ్చినాం, ఓట్లప్పుడు ఇస్తున్నాడట. ఎప్పుడు ఇచ్చారు మీరు? రైతు మరణాల గురించి వీళ్ళు ఒక అధ్యయన కమిటీ ఎత్తాలి. ఈ అధ్యయన కమిటీని గత 10 ఏళ్ల నుంచి మరణించినటువంటి రైతు మరణాల గురించి కూడా అధ్యయనం చేసుకుంటే అసలు లెక్క అనేది బయటపడుతుంది. ఈ హస్తం పాలనలో పెరిగిన రైతు, విద్యార్థి, చేనేత కార్మికుల మరణాలు. చేనేత కార్మికులు సిరిసిల్లకు నువ్వే కదా ప్రజాప్రతినిధివి. అక్కడ ఎంతమంది మరణించారు? ఇలా మొత్తం అక్కడ ఉన్నటువంటి రాజకీయాన్ని, అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా ఎన్నికలప్పుడు చూడలేదా? ఎన్నికలప్పుడు అందరితో ఫోన్లో మాట్లాడి ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, అందరూ మనకే మద్దతు తెలపాలని చెప్పేసి ఒకంత భయపడ్డాం. బుడ్డ లీడర్లకు కూడా ఫోన్లు చేసి మాట్లాడినాం. అదంతా అవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయి. ప్రభుత్వంపై పోరాటానికి నల్లగొండ నాంది పలకాలి. మా రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వీళ్ళు ఇది గురువింజ కథ ఉన్నది కేటీఆర్ దగ్గర.